IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు పీడీటీవీ. ఈరోజు ఏపీ ప్రభుత్వం మరొక శ్వేతపత్రం విడుదల చేస్తారని చెప్పి ప్రకటించారు. ముందుగా మనం చూసినట్టు 2 శ్వేతపత్రాలు అయిపోయినాయి. ఈరోజు విద్యుత్ మీద రావాల్సింది మరి ఇప్పటి వరకు అయితే రాలేదు. మరి ఈ శ్వేతపత్రంలో ఏముండబోతుంది, అసలు ఏమైనా గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగినాయా, ఈ అంశాల మీదే మనతో విశ్లేషించడానికి ఎలక్ట్రిసిటీ స్టాండింగ్ కౌన్సిల్ ఇన్ ఏపీ హైకోర్టు మట్టా చంద్రశేఖర్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే చంద్రశేఖర్. నమస్కారం అండి. సార్, ఈరోజు ఏపీ ప్రభుత్వం గతంలో ఇచ్చినట్టు పోలవరం మీద, అమరావతి మీద శ్వేతపత్రం ఇచ్చినట్లే ఈరోజు విద్యుత్ శాఖ మీద శ్వేతపత్రం ఇస్తామని చెప్పారు. బట్ అనూహ్యంగా ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సింది ఈరోజు శ్వేతపత్రం రిలీజ్ చేయలేదు. ఎందుకని ఈరోజు రిలీజ్ చేసి ఉండకపోవచ్చు అంటారు? దీంట్లో ఇంకా ఏమైనా అవకతవకలు వెలికి తీయాల్సినవి ఉన్నాయంటారు? నా ఉద్దేశ ప్రకారంగా గవర్నమెంట్ ఇంకా డీప్గా స్టడీ చేస్తుంది ఈ కుంభకోణాన్ని అని నా ఉద్దేశం. ఎందుకనంటే హైకోర్టులో చాలా పిల్స్ పడ్డాయి ఓకే గత గవర్నమెంట్ మీద. అది కొన్ని 80,000 కోట్ల కుంభకోణం. ఆ కుంభకోణం పైన చాలామంది, ఉదాహరణకి షిరిడి సాయి ఎలక్ట్రికల్ అని ఉంది. 2010లో ఆ కంపెనీ షేర్ క్యాపిటల్ ఓన్లీ 35 కోట్లు మాత్రమే. ఓకే. పెయిడప్ క్యాపిటల్ 34 crores. అంత చిన్న కంపెనీ. ఆ కంపెనీ యొక్క ప్రొడక్ట్ ఏంటంటే ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్లు తయారు చేయడం. ఓకే. ఒక చిన్న సంస్థ. అట్లాంటి సంస్థ 2014 and 19లో కూడా కొంత మేరకు వాళ్ళు సప్లై చేశారు. ఓకే. చంద్రబాబు నాయుడుగా అందరికీ అవకాశం ఇచ్చాడు. అందరికీ అవకాశం ఇచ్చి ఎవరు తక్కువ కోడ్ చేస్తే వాళ్ళకి ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చారు. ఈ గవర్నమెంట్లో 2019 to 24 చాలా పెద్ద కుంభకోణం. ఈ కుంభకోణాన్ని కానీ సిఐడి కానీ సిబిఐ కానీ ఎంక్వైరీ చేస్తే పెద్ద పెద్ద తిమింగలాలే బయటకు వస్తాయి. ఓకే. ఆ ఉద్దేశంలో మనం డీప్గా స్టడీ చేయకుండా ఏవైనా ముందుకు వెళ్తే ఎందుకు అనే గవర్నమెంట్ ఆలోచించిందేమో అనే నా భావన. ఓకే. ఉదాహరణకు 18,58,000 అగ్రికల్చర్ కనెక్షన్కి ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ మీటర్స్ని కొనుగోలు చేయాలని భావించారు. ఓకే. అది తెలంగాణలో కూడా ప్రపోజ్ చేశారు. మేము ఎలాగా విద్యుత్ ఫ్రీ ఇస్తున్నాం కదా, ఈ మీటర్స్కి చాలా కాస్ట్లీ కదా, మాకెందుకు అని తెలంగాణ గవర్నమెంట్ రిజెక్ట్ చేసింది. ఓకే. కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ ఒకే సంస్థకి కాంట్రాక్ట్ను కట్టబెట్టడమే కాకుండా 9 సంవత్సరాల మెయింటెనెన్స్ను కూడా కట్టబెట్టింది. ఓకే. అయితే ఇక్కడ ఇది టెండరే కదా, కుంభకోణం ఎలాగంటాము చూస్తున్నటువంటి వ్యూవర్స్ ప్రశ్నించవచ్చు. టెండర్లో 2 పార్టిసిపేట్ చేశారు. ఓకే. ఒకటి షిరిడి సాయి ఎలక్ట్రికల్, 2 అదాని గ్రూప్. ముందే వీళ్ళు వాళ్ళకు అనుకూలంగా టెండర్స్ని కండిషన్స్ ఫిక్సప్ చేశారు. అల్టిమేట్గా మొత్తం టెండరు L1 షిరిడి సాయి, L2 అదాని. అంటే L2 పోయింది, L1 వీళ్ళకే కాంట్రాక్ట్ వచ్చింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఉత్తరప్రదేశ్ కానీ రాజస్థాన్ కానీ ఈ స్మార్ట్ మీటర్స్ను కాస్ట్ చూసుకుంటే 20 to 25 times ఎక్స్ట్రా. ఓకే. అంటే 100 రూపాయలది 2,500 రూపాయలు. 100 ఎక్కడ, 2,500 ఎక్కడ? 8,000 కోట్లు, 19 లక్షల మీటర్స్. ఇకపోతే
ఈ కుంభకోణంలో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారనే అన్నది వాస్తవం. అందుకే ఇవన్నీ వెతికి తీయాలంటే టైం కావాలని ప్రజెంట్ ప్రభుత్వం వారు శ్వేతపత్రం రిలీజ్ చేయలేదని నా ఒపీనియన్. ఎందుకంటే పోలవరం మీద శ్వేతపత్రం, పోలవరం చిన్న అంటే పెద్ద ప్రాజెక్ట్ అయినప్పటికి కూడా కంటెంట్ చిన్నది. ఇది అలా కాదు, ఎలక్ట్రికల్ మొత్తం స్టేట్ మొత్తం పైన ఉన్నటువంటిది. ఇంకొక మహా గొప్పతనం ఏంటంటే ఒక కాంట్రాక్ట్ ఇస్తారండి, నోట్ ఫైల్ రన్ చేస్తారు, టెండర్ పిలవాలి కదా. 10 రూపాయలు కొనాలన్నా ఉదాహరణకి ఒక ₹1,00,000 మెటీరియల్ కొనాలన్నా ఇండస్ట్రీ ఇది డిస్కమ్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ టెండర్ కాల్ఫర్ చేయాలి. టెండర్ కాల్ఫర్ చేయకుండా అర్జెంట్ ఉన్నదని నోట్ ఫైల్ చేస్తారు. అర్జెంట్ అని నోట్ ఫైల్ చేసి ఎగ్జిస్టింగ్ ఎవరైతే టెండర్స్ ఉన్నారో ఆ టెండర్కే ఖర్చు పెడతారు. ఓకే. జనరల్ ప్రిన్సిపల్ ఏంటంటే టెండర్లో ఒక సంవత్సరం టెండర్లో ₹100 పడింది అనుకోండి ఒక వస్తువు, దాన్ని నెక్స్ట్ ఇయర్కి 5 to 10% వేరియేషన్ ఉండాలా. ఓకే. అట్లా కాకుండా ఈ షిరిడి సాయికి ఎలక్ట్రికల్కి 40% హైక్ చేసి ఇచ్చారు. ఓకే. 40% హైక్ చేసి ఇవ్వడం అన్నటువంటిది చాలా అరుదు అయిన సందర్భాల్లో మాత్రం ఇస్తారు. మరి ఆ రీజన్స్ ఆ భగవంతుడికే తెలియాలా, మనకేం పెద్దగా అది డీప్గా. అందుకే అంటున్నాను, అది డీప్గా ఇన్వెస్టిగేషన్ చేయవలసిన ఆవశ్యకత ఉంది. ఇంతకంటే దేశంలో పెద్ద కుంభకోణం ఏదీ లేదు. ఈ కుంభకోణం బయటపడితే ఆధారాలు కరెక్ట్గా దొరుకుతాయి. ఆధారాలు ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డ్ అండి, పబ్లిక్ మనీ. ఓకే. కొంతమంది వ్యక్తులు అంటారు నేరుగా బటన్ నొక్కినాను. నువ్వు నేరుగా బటన్ నొక్కితే ఇటుకపోయి నొక్కినావే, లక్షల కోట్ల రూపాయలు నొక్కారు. ఇదంతా ప్రజాస్వామ్యం కదా. అయితే ఇక్కడ ఒక్కటిసారి ఉంది, ఏ కంపెనీ అయినా న్యాయసమ్మతంగా బిజినెస్ చేయడంలో తప్పులేదు. ఆ కంపెనీ సంపద సృష్టిస్తుంది. సంపద సృష్టి ద్వారా కొంత వేల మంది లక్షల మందికి ఉద్యోగ కల్పన జరుగుతుంది. తద్వారా దేశం డెవలప్ అవుతుంది. అది కాదు ఇక్కడ. మొత్తం మనం కష్టపడి కట్టుకున్న ట్యాక్సుల నుంచి దారాదత్తంగా ఇచ్చాడు. ఇది కుంభకోణం కాకపోతే ఏమంటారు దీన్ని? ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాల. మరి అలాగే గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంతకు ముందు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం 2014 నుంచి 19 మధ్యలో చేసుకున్నటువంటి విద్యుత్ ఒప్పందాల్లో చాలా అవకతవకలు ఉన్నాయని, ప్రైస్ చాలా హైక్ చేసి ఇవ్వటం జరిగిందని, ఇప్పుడు మేము చాలా భారీగా తగ్గించేసేసామని కూడా చెప్తూ వచ్చారు కదా. దానికి టెక్నాలజీ రోజు రోజుకి డెవలప్ అయిపోతుంది. PPA అంటారు, పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్. ఓకే. ఇనీషియల్గా పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్లో మనం ఒక 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు బ్యాక్ వెళ్తే ఈ ఎలక్ట్రిసిటీ మీద ₹8.40 ఇస్తామని మీరు పెట్టండి 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 అని అడ్వర్టైజ్మెంట్ చేసేవాళ్ళు. ఆ రోజులు ఎందుకు ఈరోజు ₹2.10 ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి పవర్ పర్చేజింగ్ అనే టైం ఫ్యాక్టరు, టెక్నాలజీ చేంజెస్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ని తీసుకొని ఆ గవర్నమెంటు చేసి ఉంటుందని నా అభిప్రాయం. ఏదైనా ఉంటే ఇన్వెస్టిగేషన్ చేయాలి. మనం ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులం కాదు కాబట్టి, ఒక అడ్వకేట్లం కాబట్టి, ఏదైనా ఎక్సెక్టర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎవరు తిన్నా నేరం కిందే వస్తుంది. అది నేరం అవునా కాదా అన్నటువంటిది సంస్థలు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్, దర్యాప్తు సంస్థలు నిర్ణయించాలి. ఆ మేరకు ఫైనల్గా కోర్టులు నిర్ణయిస్తాయి. ఈ ప్రాసెస్ జరగలేదు. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు సైలెంట్ ఉన్నారో నాకు తెలీదు. పక్కా జరుగుతుంది. ఓకే. మరి గత 5 ఏళ్లలో కోర్టులో చాలా పిల్స్ వేశారు దీని మీద అన్నారు. మరి ఆ పిల్స్ స్టేటస్ ఎంతవరకు వచ్చింది? హైకోర్టు ఎంతవరకు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ని తీసుకుంటుంది? దాని దర్యాప్తు సంస్థలకు ఎంతవరకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది వాటి మీద? గవర్నమెంట్ అంటే చాలా మట్టుగా ఏ గవర్నమెంట్లో ఉన్నప్పటికి కూడా సందీప్ గారు
గవర్నమెంట్లో పిలిచి చేసేటప్పుడు ఆ అడ్వకేట్ జనరల్స్ మేము కౌన్సిల్స్ము గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తూ కాలయాపన చేస్తాం కౌంటర్లు వేయకుండా. ఓకే. ఒకసారి కౌంటర్ ఫైల్ చేసామనుకోండి, నేను ఐ వాంట్ టు హియర్ ది మ్యాటర్ అన్నాడు అనుకోండి న్యాయమూర్తి గారు, మనకు అవకాశం ఉండదు. ఇట్లాంటి స్కాముల్లో ఏ గవర్నమెంట్ అయినా ఫస్ట్ స్ట్రాటజీ ఏంటంటే డ్రాగ్ ఆన్ ద ఇష్యూ. ఓకే. ఇప్పుడు ఈ పిల్లో కూడా జరిగింది. ఓకే. స్వయాన ఇప్పుడు మంత్రి పిల్ నెంబర్ 183 ఆఫ్ 2003లో వేశాడు ఈ స్మార్ట్ టీవీ స్మార్ట్ మీటర్ల పైన. అది స్టిల్ పెండింగ్. దానిలో నాకు తెలిసినంత వరకు ఎవరు కౌంటర్లు వేయలేదు. అలాగ అవుతుంది. మళ్ళీ రావచ్చు. మళ్ళీ వస్తే గవర్నమెంట్ తీసుకొచ్చి ఎస్ మేము ఎంక్వైరీ కండక్ట్ చేస్తాం అన్నది అనుకోండి, ఇంకా అసలు శ్వేతపత్రమే అవసరం లేదు. ఓకే. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎనఫ్. ఓకే. అయితే అదైతే దట్ ఫిల్ విత్ రిగార్డింగ్ టు ఓన్లీ స్మార్ట్ మీటర్స్. రెస్ట్ ఆఫ్ కండక్టర్స్ ఉన్నాయి కదా, ట్రాన్స్ఫార్మర్సు, కండక్టర్స్ అంటే 2 రకాలు. ఒకటి మనం చేసే వైరు, 2 దాన్ని ఏమంటారు భూమిలో వేసేది. ఓకే. అండర్ గ్రౌండేజ్ ఇది 2 రకాలైనటువంటి విత్ కవర్ వితౌట్ కవర్ అంటారు మా టెర్మినాలజీలో. ఓకే. ఇవి కూడా 1000 కోట్లు ఖర్చు పెట్టారండి. ఓకే. విచిత్రమైన పరిస్థితులు. అంతవరకు ఎందుకు? తెలుగుదేశం గవర్నమెంట్లో 2018లో షిరిడి సాయి సంస్థ టోటల్ పర్చేజ్ ఎంత, టోటల్ ఎంత, 2024 ఎండింగ్ అయ్యేసరికి అంటే ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని వేల కోట్లు పెరిగింది. ఏం వ్యాపారం అండి? టాటా బిర్లా వాళ్ళు అన్ని సంవత్సరాలు వ్యాపారం చేస్తేనే వాళ్ళకి కోట్లు మిగలట్లేదు. నీతి నిజాయితీగా వ్యాపారం చేస్తే 10 to 15 కంటే ఎక్కువ మిగలదండి. ఇది అడ్డగోల దోపిడి. విద్యుత్ సంస్థ మాత్రం 110% వైఎస్ఆర్సీపీ పెద్దలు హ్యాండ్ మాత్రం ఉన్నది. ఓకే. మాకు తెలుసు. యాజ్ ఎ స్టాండింగ్ కౌన్సిల్ ఐ నో దట్. ఓకే. కానీ ఏం చెప్పలేము, అది గవర్నమెంట్ నిర్ణయం, మాకెందుకు లేని అనుకుంటాం. ఇప్పుడు గవర్నమెంట్ అది విషయం. అంటే ఇప్పుడే గవర్నమెంట్ ఉంది కదా, మరి నువ్వు ఎలా చెప్పగలుగుతావు ఒక స్టాండింగ్ కౌన్సిల్ అంటే? ఒక బెస్ట్ యాజ్ ఎ ప్రూడెంట్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఐ సిన్సియర్లీ ఫీల్ దట్ ఇట్స్ ఎ ప్రేమా స్పేసీ కేస్ ఈజ్ దేర్. ప్రేమా స్పేసీ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడం అనడానికి తప్పులేదు కదా, అంతే కదండి. ప్రేమా స్పేసీ కేసు ఉంది, కనబడుతుంది, లెట్ ఇట్ బి ఇన్వెస్టిగేట్. ఎవరు దొరికితే వాళ్ళే దొరుకుతారు. దీంట్లో పెద్ద పెద్ద తలకాయలు ఎవరైనా ఉండి ఉన్నట్టు అవకాశాలు పెద్ద నెంబర్ 1 నెంబర్ 2 చాలా పెద్ద. పాపము విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, నాకు ఒక ఆఫీసర్ చెప్పాడు, చిన్న ఆఫీసర్ అనుకోండి, ఏం చేస్తాం సార్, భుజం దాన్ని ఏమంటారు కత్తి మెడకాయ మీద పెట్టి సంతకాలు పెట్టించాలి సార్, మమ్మల్ని ఏం చేయమంటారు? అవునా, ఏమయ్యా ఈ షిరిడి సాయిలో సెంట్రల్ పర్చేజింగ్ ఉంటుంది, ఈ ఏమబ్బా ఏమీ లేకుండా అంటే, సో ఫార్ ఎ స్మార్ట్ మీటర్స్ ఈజ్ కన్సర్న్ ఐఏఎస్ ఆఫీసర్స్ హ్యాండ్స్ పెద్దగా ఉండదు. ఎందుకంటే టెండర్ కాల్ఫర్ చేశారు, ఇచ్చేసాము, మాకేం సంబంధం అంటారు, తప్పించు. బట్ పెద్ద తలకాయలు ఉన్నాయి. బట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇవి ఈ ట్రాన్స్ఫార్మర్లు, ఈ కండక్టర్స్లో అందరూ దొరుకుతారు. ఇది కూడా 1000 కోట్లు అండి, ₹1-2 కాదు, కొన్ని 1000 కోట్లు. అంటే సింగిల్ డిజిట్ కూడా కాదు, డబల్ డిజిట్. నాకు డేటా అదంటూనే లేదు. అది ఆ గవర్నమెంట్ తీయాల, గవర్నమెంట్ తలుచుకుంటే. ఎందుకు చెప్తున్నాను సందీప్ గారు, ఇది సీక్రెట్గా నడిపించే నోట్ ఫైలు. ఆ నోట్ ఫైల్లో తీస్తే వాళ్ళు ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఈజీగా నోట్ ఫైల్ దొరికిపోతుంది. ఇదే నోట్ ఫైల్ చింపడానికి ఏమి లేదు, ఆన్ రికార్డ్. ఓకే. సో దీన్ని బట్టి చూస్తే విద్యుత్ శాఖలో భారీ అవకతవకలు జరిగినాయి. వాటన్నింటినీ కూలంకషంగా ఒకసారి పరిశీలించిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ ప్రిపేర్ చేయడానికే ఈరోజు విద్యుత్ శాఖ మీద శ్వేతపత్రం అయితే విడుదల అయ్యుండకపోవచ్చు అనేది మనకి చంద్రశేఖర్ గారు చెప్తున్నటువంటి అంశం. ఇది పరిస్థితి.